Hi friends, today we are going to discuss Atmanirbhar Bharat Yojana or Self-Reliant Indian Mission. దీన్ని తెలుగులో స్వయం సమృద్ధి భారత్ అని పిలుస్తాం. ఈ కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా నరేంద్ర మోడీ గారు మనకి మీడియా సమావేశంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తున్నానని చెప్పారు. ఈ కోవిడ్ మూలంగా ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోయి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. దీంట్లో భాగంగా అమెరికా 226 లక్షల కోట్ల ప్యాకేజ్ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. అది ఆ దేశ జీడిపిలో 13%. అలాగే జపాన్ 21% తన దేశ జీడిపిలో మనకి రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించింది. అదేవిధంగా భారత ప్రధానమంత్రి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన దేశ జీడిపిలో 10% ఈ యొక్క 20 లక్షల కోట్లు రిలీఫ్ ప్యాకేజ్గా ప్రకటించారు. అది విడతల వారీగా నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ చెబుతూ వచ్చారు. 5 days అంటే 17th మే లాస్ట్ ప్యాకేజ్ 5th ప్రకటించారు. ఈ 17th ప్యాకేజ్ వచ్చేటప్పటికి 20.97 lakh crores అయింది. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అలా కూడా ఓవరాల్గా 21 lakh crores అంటే ఎగ్జాక్ట్లీ 20.97 lakh crores. ఫస్ట్ ఎంత ప్రకటించారు? 20 lakh crores. లాస్ట్కి ఎందుకు వచ్చింది? 20.97 lakh crores-కి వచ్చింది. అంటే సుమారు 21 lakh crores. ఇది మన దేశ జీడిపిలో 10%. మన దేశ జీడిపిలో 10%. ఒక డెవలపింగ్ కంట్రీ ఇంత హ్యూజ్ ప్యాకేజ్ రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించడం అనేది మనకి చాలా గ్రేట్ థింగ్. ఈ ప్యాకేజ్ యొక్క రిలీఫ్ ప్యాకేజ్ యొక్క బేసిక్ ఏంటంటే చిన్న భిన్నమైన కరోనా వల్ల అతలాకుతలమైన ఈ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టడం. ఇది కంప్రెహెన్సివ్ ప్యాకేజ్. ఒక వర్గానికో ఒక వ్యక్తికో ఒక సంస్థకో కాదు, అన్ని రంగాలకి సమీకృత ప్యాకేజ్ అంటాను తెలుగులో. ఇట్ ఈస్ ఎ కంప్రెహెన్సివ్ ప్యాకేజ్. ఇదే ఆత్మ నిర్భర్ భారత్ యోజన సెల్ఫ్ రిలయంట్ ఇండియన్ మిషన్. సో ప్రజెంట్ మనకి 5 విడతలుగా ఈ ప్యాకేజ్ ప్రకటించారు నిర్మలా సీతారామన్ గారు. 5th విడత వచ్చేటప్పటికి కాస్త పెరిగింది, 20.97 lakh crores. ఓకే, సో ఇప్పుడు చూస్తే దీన్ని మనకు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజున మీడియా ముందు ఒక 5 pillars చెప్పారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి. ఆ 5 pillars కూడా ఏంటంటే ఫస్ట్ వన్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. ఇది ఆ దేశం యొక్క అభివృద్ధిని, ఆ దేశం యొక్క మనకి ఆర్థిక స్థితిగతుల్ని తెలుపుతుంది. జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. ఇది పెంచాలి. భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలి. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగాలి. ఇది దీని యొక్క ఉద్దేశం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు పెంచాలి. రోడ్లు, రైల్వేలు, ఏవియేషను, బిల్డింగ్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు పెంచాలి. ఈవెన్ గ్రామాలకు కూడా రోడ్ నెట్వర్క్, అన్ని గ్రామాలకు కూడా రోడ్ నెట్వర్క్ వేయాలి. సో అదేవిధంగా టెక్నాలజీ, ఈ టెక్నాలజీ చూస్తే మనకి ఇప్పుడిప్పుడే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ, మెకనైజేషన్ వస్తుంది. చాలా వెనుకబడి ఉన్నాం టెక్నాలజీలో. మనం ఈ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. డిఫెన్స్లో వాడే చిన్న నీడిలు కూడా మనం ఈ విదేశాల నుంచి ఆ డిఫెన్స్ పరికరాల్లో వాడే నీడిలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానికోసమే మేక్ ఇన్ ఇండియా పెట్టాం. ఇక ఇంపోర్ట్ వద్దు, ఇండియాలో తయారు చేసుకున్నాం. ఆ టెక్నాలజీ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడే మనం తయారు చేసుకుందాం అనుకో. అలాగే డెమోగ్రఫీ, ఈ డెమోగ్రఫీ అంటే ముఖ్యంగా మనకి స్టడీ ఆఫ్ పాపులేషన్ డెమోగ్రఫీ అంటాం. మన డెమోగ్రఫీ వర్క్ ఫోర్స్ అద్భుతం. వరల్డ్ లార్జెస్ట్ యంగ్ పాపులేషన్ కంట్రీ ఇండియా. మన దేశంలో మోడీ గారి లెక్కల ప్రకారం బిలో 25% ఏజ్ ఉన్న వాళ్ళు, 25 years ఏజ్ ఉన్న వాళ్ళు 50%, 35 years ఏజ్ ఉన్న వాళ్ళు 65%. చూడండి, 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 65% ఉన్నారు ఇండియాలో. 25% 25 years ఏజ్ బిలో ఉన్న వాళ్ళు 50%, 35 years ఏజ్ బిలో ఉన్న వాళ్ళు
65% ఉన్నారు. అంటే యంగ్ ఇండియా. చైనా జనాభా ఇండియా కంటే ఎక్కువైనప్పటికీ అక్కడ వృద్ధులు ఎక్కువ, కానీ మన ఇండియాలో యువత ఎక్కువ, యూత్ ఎక్కువ, యంగ్స్టర్స్ ఎక్కువ. కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ వర్క్ ఫోర్స్కి సరైన వర్క్ చూపించాలి. ఈ వర్క్ ఫోర్స్ని ఒక గాడిలో పెట్టాలి. ఇప్పుడు దేశ జీడిపి పెరుగుతుంది. ఇది డెమోగ్రఫీ. డిమాండ్, మనకి మన దేశంలో డిమాండ్ ఉన్న వస్తువులు మన దేశంలో ఏవైతే ఉన్నాయో ఇతర దేశాల్లో ఏవైతే డిమాండ్ ఉందో అవన్నీ ఉత్పత్తి చేసి ఎగుమతుల్ని, మనకి దిగుమతులు తగ్గించాలా, ఎగుమతులను పెంచాలా. ఇండియా గొప్ప శక్తిగా కావాలా, గొప్ప మార్కెట్ శక్తిగా కావాలా. ఏ దేశమైనా ఇండియా వైపు చూడాలి. పలానా వస్తువు అంటే ఇండియా గుర్తు రావాలా. సో ఆ విధంగా మనం ముందుకు పోవాలి. ఇవి 5 పిల్లర్స్: జీడిపి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, డెమోగ్రఫీ, డిమాండ్. మన డెమోగ్రఫీ జనాభాను మనం స్కిల్స్, ఎన్హాన్సింగ్ స్కిల్స్ పెంచాలి. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ చేపట్టారు దానికోసమే. సో తద్వారా మన డిమాండ్స్ మనం నెరవేర్చుకుంటూ ఎగుమతులను ప్రోత్సహించాలా. సో ఇప్పుడు టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందాలా. సెల్ఫ్ టెక్నాలజీ, మౌలిక వసతులు కల్పించాలా, ఆదాయం పెంచుకోవాలా. ఇవి 5 పిల్లర్స్. దీంట్లో భాగంగా మోడీ గారు ఒక కోట్ చేశారు. ఏంటి అంటే N95 మాస్క్స్. మీరు N95 మాస్క్లు, అదేవిధంగా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఇవి మన ఇండియాలో తయారయ్యే కాదు, ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ కోవిడ్ మూలంగా మనం రోజుకి మన ఇండియాలో 2 lakhs తయారవుతున్నాయి పర్ డే. 2 lakhs పర్ డే, ఒక రోజుకు పర్ డే. అంటే చూడండి, 2 లక్షల మాస్క్ తయారవుతున్నాయి. అంటే ఒక 2 నెలల్లోనూ చేంజ్ వచ్చింది. కాబట్టి ఇలాంటి చేంజే కోరుకునేది భారతదేశం. దీనికి ఊతమవడానికి ఈ యొక్క రిలీఫ్ ప్యాకేజ్, ఈ కంప్రెన్స్, అటు వలసలు కావచ్చు, ఇటు చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమలు కావచ్చు, అటు పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, అటు మత్స్యకారులు కావచ్చు, అందరికీ కూడా ఇది పాడి పరిశ్రమ అభివృద్ధి కావచ్చు, అందరి కంప్రెన్సివ్ ప్యాకేజ్. ఇట్ ఈస్ ఎ రిలీఫ్ ప్యాకేజ్. ఇదే ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియన్ మిషన్. సో కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఇది ఒక బడ్జెట్ రూపాన్ని దాల్చింది కాబట్టి మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప ప్యాకేజ్ అంటే ఇలాంటి కోవిడ్ లాంటి ఈ ఎపిడమిక్ డిసీజ్ అంటే ఇప్పుడు పాండమిక్ అయ్యింది, ఎప్పుడో 2020లో వచ్చింది. అంతకుముందు 1918, 20 అంటే 100 సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పుడు మనం 2 జనరేషన్కి తెలియదు కాబట్టి, అంటే ఈ 100 సంవత్సరాల్లో ఇంత గొప్ప ప్యాకేజ్ ఎప్పుడు మనకి ప్రకటించలేదు. ఓకే, కాబట్టి దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది, కంపల్సరీ వస్తాయి కూడా. ఓకే, సో వాటి గురించి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్యాకేజ్ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఈ కోవిడ్ రిలీఫ్ ప్యాకేజెస్లో జపాన్ 21% ఆఫ్ జీడిపి, ఇంతకుముందు చెప్పుకున్నాం. అమెరికా 13% ఆఫ్ జీడిపి, అదేవిధంగా స్వీడన్ 12% ఆఫ్ జీడిపి, జర్మనీ 10.7% ఆఫ్ జీడిపి, ఇండియా 10% ఆఫ్ అవర్ జీడిపి. ఈ టోటల్ ప్యాకేజ్ 20.97 lakh crores టోటల్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఈ ఆత్మ నిర్భర్ భారత్ యోజనలో ఇంక్లూడింగ్ ఆర్బీఐ మెజర్స్, ఇవే 8 lakh crores పైన ఉంది. ఆర్బీఐ చేపట్టిన మెజర్స్ ఇంక్లూడింగ్ మారటోరియం కావచ్చు, 3 months వరకు మారటోరియం విధించారు. అంటే లోన్ రీపేమెంట్ పోస్ట్పోన్ చేసుకోవడం, నో పెనాల్టీ ఉండదు. ఇవన్నీ కూడా కలిపితే 8 lakhs పైన అవుతుంది ఆర్బీఐ మెజర్స్. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన ఇంతకుముందే ప్రకటించారు, 1.70 lakh crores, 1.70 lakh crores గరీబ్ కళ్యాణ్ యోజన, 1.70 lakh crores గరీబ్ కళ్యాణ్ యోజన. ఇప్పుడు ఆర్బీఐ మెజర్స్ ప్లస్ గరీబ్ కళ్యాణ్ యోజన, ఈ 2 పార్ట్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్ అన్ని కలుపుకునే ప్యాకేజ్ ఇది. టోటల్ ప్యాకేజ్ అనమాట 20.97 lakh crores. ఓకే, పార్ట్ 1 ప్యాకేజ్. నిర్మలా సీతారామన్ గారు పార్ట్ 1 ప్యాకేజ్లో ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. 16 అంశాలను తీసుకున్నారు, టోటల్ ఐటమ్ 16. 16 అంశాలకి సంబంధించిన ప్యాకేజ్ అట్టిది. దాంట్లో ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, టోటల్ 6 items. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి 2 items.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి 2 ఐటమ్స్, కాంట్రాక్టర్స్కి 2, ఇన్కమ్కి సంబంధించి 3, డిస్కిమ్స్కి సంబంధించి 1, మొత్తం 16 అంశాలకు సంబంధించి రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించారు. 16 అంశాలు అన్నమాట. దాంట్లో ఎంఎస్ఎంఈలకి ఎక్కువ ఉన్నాయి 6. దీంట్లో ఎంఎస్ఎంఈలకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ప్రాధాన్యత ఇస్తూ 3,70,000 కోట్లు రుణాల రూపంలో అందించనున్నారనమాట. డైరెక్ట్గా కాదు, ఇది రుణాల రూపంలో. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై ది గవర్నమెంట్, ఈపీఎఫ్ పేబుల్ బై ది గవర్నమెంట్, నాట్ కంపెనీస్. దీనివల్ల 2,500 కోట్లు గవర్నమెంట్ భరించాలి. ఇది ఒక ప్యాకేజ్, 2,500 కోట్లు. అలాగే ఈపీఎఫ్ రేట్ రెడ్యూషన్, ఇంతకుముందు 12 ఉండేది 10కి రెడ్యూస్ చేశారు. తద్వారా మనకి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, 6,750 కోట్లు. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, వీటికి లిక్విడిటీ కోసం 75,000 కోట్లు కేటాయించారు. అలాగే డిస్కిమ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, స్టేట్లో ఉంటే ఏవైతే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయో 90,000 కోట్లు, ఇప్పటికే లాస్లో ఉన్నాయి, అవి 90,000 కోట్లు కేటాయించారు. అయితే రాష్ట్రాల పూచీకత్తు ఇవ్వాలి, హామీ ఇవ్వాలి, అష్యూరెన్స్ ఇవ్వాలి, గ్యారంటీ ఇవ్వాలి. అలాగే ట్యాక్స్ బెనిఫిట్ 50,000 కోట్లు ట్యాక్స్ బెనిఫిట్ అట. ఇవి ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా చూద్దాం. సో వీటికి సంబంధించి మొత్తం ఫస్ట్ ప్యాకేజ్లో 5.94 lakh crores. నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ డే ప్యాకేజ్ 5.94 lakh crores. ఇది ఫస్ట్ డే ప్యాకేజ్. దీంట్లో ఒక్కొక్క అంశం చూద్దాం మనం, ఏ విధంగా బెనిఫిట్ వచ్చింది. ఓకే, ఈ ఆత్మనిర్భర్ భారత్ యోజనలో ఎంఎస్ఎంఈలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చారు. ఫస్ట్ ప్యాకేజ్లో ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ 2006 యాక్ట్ ప్రకారం దీనికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంటు, సర్వీస్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంటు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 25 లక్షలు, సర్వీస్ సెక్టార్లో 10 lakhs ఉంటే మైక్రో. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 5 crores, సర్వీస్ సెక్టార్లో 2 crores స్మాల్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 10 crores, సర్వీస్ సెక్టార్లో 5 crores ఉంటే మీడియం. సో మైక్రో, స్మాల్, మీడియం, ఇది డెఫినేషన్ అనమాట. అయితే ఈ డెఫినేషన్ని ఈ కోవిడ్ మూలంగా వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కాస్త రిలాక్సేషన్ ఇచ్చారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లేదు, సర్వీస్ సెక్టార్ లేదు, బోత్ క్లబ్డ్. 2 క్లబ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంటే చూశారు. టర్న్ ఓవర్ మైక్రో 1 crore బిలో ఇన్వెస్ట్మెంట్, 10 lakhs అయినా కావచ్చు, 1 lakh అయినా కావచ్చు, 2 lakhs అయినా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ 1 crore. అలాగే టర్న్ ఓవర్ 5 crores ఉండాలి. అట 1 crore లోపు ఇన్వెస్ట్మెంట్ ఉండి ఎంత ఉన్నా కూడా టర్న్ ఓవర్ 5 crores ఉంటే అది మైక్రో కింద వస్తుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ 10 crores లోపు ఉండి టర్న్ ఓవర్ 50 crores అది స్మాల్ కింద వస్తుంది. అదేవిధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ 20 crores ఉండి టర్న్ ఓవర్ 100 కోట్లు ఉంటే అది మీడియం కింద వస్తుంది. సో వీళ్ళు రుణాలు తీసుకోవచ్చు, బెనిఫిట్. అది సర్వీస్ సెక్టార్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లేదు. సో వీళ్ళకి ఈ రుణాల కోసం 3,70,000 కోట్లు నేరుగా రుణాలు ఇవ్వదు, బ్యాంకుల ద్వారా రుణాలు 3,70,000 కోట్లు, 3,70,000 crores. ఇది న్యూ డెఫినేషన్. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ ద న్యూ డెఫినేషన్, వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. 1, 10, 20, అక్కడ 5, 50, 100 crores టర్న్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఈ సంస్థలన్నింటికి ఎన్నైతే సంస్థలు ఉన్నాయో అన్నింటికి కూడా లోన్స్ సదుపాయం లభిస్తుంది. ఓకే, ఎంఎస్ఎంఈ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం మనకి ఎంప్లాయీస్ చూస్తే 11 crores, 11 కోట్ల మంది ఎంఎస్ఎంఈలో పనిచేస్తున్నారట, 11 కోట్ల మంది. అలాగే 45 లక్షల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎంఎస్ఎంఈలు. అలాగే లోన్స్, వీటికి లోన్ ఇచ్చినప్పుడు 4 years రీపే చేసుకోవాలి, టర్మ్ ఇచ్చారు. అయితే ఇచ్చిన తర్వాత 1 year మారటోరియం, కట్టవసరం లేదు, పెనాల్టీ ఏమి ఉండదు. 1 year వరకు కట్టవసరం లేదు, అక్కడి నుంచి 4 years కట్టాలి. అలాగే వీటి కోసం ఫండ్ ఎంఎస్ఎంఈల కోసం ఫండ్ అవసరమైనప్పుడు మనకి ఇమీడియట్లీ వాటిని ఆదుకోవడం కోసం 50,000 కోట్లతోటి ఒక నిధిని ఏర్పాటు చేశారు. 50,000 కోట్లతోటి
50,000 కోట్లతో ఒక నిధి ఫండ్ అంటాం. అలాగే స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే ఇవి నష్టాలు ఊరులో కూరుకుపోయి ఉన్న స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈలకి తక్షణం 20,000 కోట్లు వాటి కేటాయించారు వాటిని ఆదుకోవడానికి. సో ఇవి ఎంఎస్ఎంఈల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఓకే, సో ఈ ప్యాకేజ్ 1లో నిర్మలా సీతారామన్ గారు 200 కోట్ల బిలో టెండర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి విదేశీయులకి అనుమతి లేదు. నో గ్లోబల్ టెండర్స్, ఓన్లీ దేశీయ టెండర్స్ మాత్రమే. దీనివల్ల 200 కోట్ల బిలో వర్క్స్ అన్నీ కూడా లోకల్ మన దేశంలోనే కాంట్రాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మన వస్తువును మనమే తయారు చేయగలుగుతాం. తద్వారా మేక్ ఇన్ ఇండియాలో పార్ట్ ఇదన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఉద్యోగ కల్పన ఎక్కువ అవుతుంది. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీ ద్వారా డిస్కిమ్స్కి 90,000 కోట్లు రుణాలు ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ షూరిటీ ఉండాలి, నేరుగా ఇవ్వదు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీల ద్వారా ఇస్తారు డిస్కిమ్స్కి. అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ 15,000 రూపు శాలరీ ఉన్నవాళ్ళు, 15,000 బిలో శాలరీ ఉన్నవాళ్ళు ఎంప్లాయీస్ ఈపీఎఫ్ గవర్నమెంటే భరిస్తుంది. అది కండిషన్ పట్టింది, అందరికీ కాదు. కలెక్టర్ కూడా ఈపీఎఫ్ ఉంటుంది, అందరికీ ఉంటుంది, ఎంప్లాయీస్ అందరికీ ఈపీఎఫ్ ఉంటుంది. దాన్ని పిఎఫ్ అంటారు సింపుల్గా. సో 15,000 రూపాయల రూపే వాళ్ళది గవర్నమెంట్ భరిస్తుంది. కంపెనీ వాళ్ళకి పెద్దగా పే చేయవలసిన లేదు. అలాగే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ రేట్ కూడా తగ్గించారు. 12% ఉంటే 10%, అంటే 2% తగ్గించారు. తద్వారా ఏముంటుంది, యజమానికి లిక్విడిటీ ఉంటుంది, ఎక్కువ పే చేయవలసిన లేదు. సో తద్వారా లిక్విడిటీ పెరుగుతుందన్నమాట, కాస్త ఊరట. ఇవి ముఖ్యంగా శాలరీ కూడా వాళ్ళు తీసుకునేటప్పుడు ఈ విధంగా చేయడం వల్ల కాస్త ఎక్కువ టేక్ ఓవర్ వస్తుంది. సో ఇవి ముఖ్యంగా మనకి ఈపీఎఫ్ గురించి సంబంధించినవి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పని వితిన్ స్టిపులేటెడ్ పీరియడ్లో చేయకపోతే ఫైన్ పెనాల్టీ వేస్తారు. అవి 6 months ఎక్స్టెన్షన్ చేశారు వర్క్స్కి. అలాగే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అగ్రిమెంట్స్ మార్చ్ 25th ఎవరైతే అయిపోతున్నాయో అవన్నీ కూడా 6 months ఎక్స్టెన్షన్ చేశారు. ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ట్యాక్స్ డిడక్షన్ సర్వీసెస్, ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్సెస్, అంటే సెల్లరు పర్చేసర్ నుంచి తీసుకుని ట్యాక్స్ దాన్ని పే చేసేది టీసీఎస్ అంటాం. టీడీఎస్ ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్సెస్, ట్యాక్స్ డిడక్షన్ సర్వీసెస్ 25% రెడ్యూస్ చేశారు. సో దీనివల్ల మనకి 50,000 కోట్ల బెనిఫిట్ అని చెప్పారు నిర్మలా సీతారామన్, మీకు ఇచ్చాను ఆల్రెడీ ముందే. సో ఇవి ముఖ్యంగా ప్యాకేజ్ 1లో చెప్పినవన్నీ కూడా. ఓకే, ట్యాక్స్ ద్వారా బెనిఫిట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి మనకు 6 నెలలు ఎక్స్టెన్షన్ చేశారు. ఎంఎస్ఎంఈలకి 3,70,000 కోట్లు ఫండ్ పెట్టారు 50,000 కోట్లతోటి. స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్కి 20,000 కోట్లతోటి ఊబులో కూరిపోయిన బయట తీసుకోవడానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్యాకేజ్ 1లో ఉన్నాయి. ఓకే, ఈ ప్యాకేజ్ 2లో నిర్మలా సీతారామన్ గారు 3.16 lakh crores అనౌన్స్ చేయడం జరిగింది. 9 ఐటమ్స్. ఫస్ట్ ప్యాకేజ్లో 16 ఐటమ్స్ ఇస్తున్నారు, 9 ఐటమ్స్ సెకండ్ ప్యాకేజ్. దీంట్లో మైగ్రెంట్ లేబర్కి 3 ఇచ్చారు. ముద్రా లోన్స్ మనకి 1. ముద్ర అంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, రీఫైనాన్స్ ఏజెన్సీస్. మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటే నేరుగా లోన్స్ ఇవ్వదు. దీనిలో తరుణ్, కిషోర్ చాలా ఉన్నాయి. 50,000 నుంచి 10 లక్షల వరకు లోన్లు ఇస్తారు. ముద్రా లోన్స్కి సంబంధించి 1. స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు 1. హౌసింగ్ సెక్టార్ గురించి 1. ఎంప్లాయ్మెంట్ 1. మైక్రో స్మాల్ ఫార్మర్స్ 2. టోటల్ 9. సో వీళ్ళ గురించి సంబంధించి మనకి ప్యాకేజ్ 2లో ఉందన్నమాట. ఓకే, ఇవేంటో వీటికి సంబంధించిన అమౌంట్ చూద్దాం. మైగ్రెంట్ వర్కర్స్ 3,500 కోట్లు, ముద్ర 1,500 కోట్లు, స్ట్రీట్ వెండర్స్ 5,000 కోట్లు. అదేవిధంగా కంప చెప్తాను, ఇది కంప అంటే అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసుల కోసం 6,000 కోట్లు. ఫార్మర్స్ 30,000 కోట్లతో నిధి ఏర్పాటు చేశారు. అప్పటికే నాబార్డు 90,000 crores నిధి ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా 30,000 కోట్లు. అదేవిధంగా ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఇదే ఫార్మర్స్కి ఇప్పుడు ప్యాకేజ్ 2లో ఫార్మర్స్ ఉంది, 3లో ఉంటుంది. ఫార్మర్స్కి విలేజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అంతకుముందే మోడీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
ఎప్పుడో ఏర్పాటు చేశారు, లాస్ట్ ఇయర్. దాంట్లో 17,400 కోట్లతోటి మనకి రైతులకి 3 దఫాలుగా 2,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే 6,000, 3 into 2 6,000 రూపీస్. అవి కూడా మొన్న ఇచ్చారు. సో ప్రధాన్ కిసాన్ సమ్మాన్ నిధి కింద 17,400 కోట్లు ఇచ్చారు. వీటికి అదనం అవి ఒక రైతుకి 2,000 రూపాయలు అకౌంట్లోకి వెళ్ళిపోయి. ఇది కాకుండా గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1.7 అని నేర్చుకున్నాం మనం, lakh crores చెప్పాను మీకు. గరీబ్ కళ్యాణ్ యోజన దీంట్లో కింద జన్ధన్ అకౌంట్లో 500 రూపీస్ వేశారు. ఈచ్ అకౌంట్లో 500 రూపీస్. జన్ధన్ ఖాతాలో ఈచ్ అకౌంట్లో 500 రూపీస్ వేశారు. ప్రతి ఫార్మర్స్ అకౌంట్లో 2,000 రూపాయలు. ఫార్మర్స్, మైక్రో స్మాల్ ఫార్మర్స్ అంటే 5 ఎకరాల లోపున్న రైతులు మాత్రమే 2,000 రూపాయలు వేశారు. దానికి 17,400 కోట్లు అయింది. ఓకే, సో ఇది ముఖ్యంగా మనం గమనించవలసింది. అంటే ఇక్కడ రైతులే, ఇక్కడ పేద రైతులు ఉంటారు. ఇది ముఖ్యంగా మనకి ఈ మధ్య రైతులకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రభుత్వాలు అర్థం చేసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ లోన్స్ 2 లక్షలు. కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్స్ అట 2 లక్షల రూపాయల వరకు. అంటే ఒక్కొక్క రైతుకి మ్యాక్సిమం 3 లక్షల వరకు ఇస్తారు. చెప్తాను అవి. సో ఇవి మనకు అలాగే హౌసింగ్ సెక్టార్కి, నిర్మాణానికి సబ్సిడీ ఇస్తారు. అది ఆ సబ్సిడీ వల్ల లబ్ధి పొందే 70,000 కోట్లు, 70,000 crores అనమాట. హౌసింగ్ నిర్మాణానికి బూస్ట్ ఇవ్వడానికి 70,000 కోట్లతోటి మనకి ఒక సబ్సిడీ పథకం ప్రవేశపెట్టారు. ఎక్స్టెండ్ చేశారు, అది చెప్తాను అవి. సో ఇవి ముఖ్యంగా మనకి ఈ బడ్జెట్లో ఈ ప్యాకేజ్ 2లో హైలైట్స్. ఓకే, సో ఈ ప్యాకేజ్ 2లో నిర్మలా సీతారామన్ గారు 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనే సిస్టమ్ని రేపు ఆగస్టు నుంచి ప్రవేశపెడుతున్నారట. తద్వారా ఒక మైగ్రెంట్ వర్కర్, సపోజ్ రాజస్థాన్ నుంచి ఉన్న మైగ్రెంట్ వర్కర్ తెలంగాణకు వచ్చాడు, తెలంగాణలో కూడా రేషన్ తీసుకోవచ్చు. సో తద్వారా 67 కోట్ల మందికి బెనిఫిట్ అట. ఇది 83% మంది బెనిఫిట్ పొందుతారట ఆల్మోస్ట్ ఆల్. సో 67 కోట్లు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అలాగే స్ట్రీట్ వెండర్స్ అప్ టు 10,000 రూపీస్ వరకు లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ తీసుకోవడానికి కొలెటరల్ సెక్యూరిటీ ఏం అవసరం లేదు, పూచీకత్తు ఏం అవసరం. కొలెటరల్ సెక్యూరిటీ అంటే పూచీకత్తు ఏం అవసరం లేదు. అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఫండ్ 11,000 కోట్లు స్టేట్స్కి ఇచ్చిందట. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్రాలు. మైగ్రెంట్ లేబర్స్ టోటల్ 8 crores నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. మైగ్రెంట్ లేబర్స్ వీళ్ళకి 5 kgs రైస్ ఆర్ వీట్ పర్ పర్సన్, పర్ హెడ్, ఈచ్ పర్సన్, పర్ పర్సన్ 1 kg పల్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, 3,500 కోట్లు. అలాగే ఈ ఎవరైతే వలసలు మైగ్రెంట్ వెళ్తున్నారో వాళ్ళ రాష్ట్రాలు ఆదుకొని షెల్టర్ ఏర్పాటు చేసి ఉచితంగా రాష్ట్రాలే వాళ్ళకి భోజనం పెట్టాలి, రాష్ట్రాలే ప్రొవైడ్ చేయాలి. మేము రాష్ట్రాలకి ఇస్తున్నాం, అది బాధ్యత రాష్ట్రాలదే అంది కేంద్రం మైగ్రెంట్ లేబర్స్కి. ఓకే, ముద్ర మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ 2% రాయితీ, అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటాం, అప్ టు 1 year వరకు. దీంట్లో చెప్పాను శిశు తరుణ్ అనే పథకాలు ఉన్నాయి దీంట్లో. ఇవి 50,000 నుంచి 10 lakhs వరకు లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న వాడు సపోజ్ ఒక SC ST ఒక చదువుకున్న 10th class పాస్ అయిన వ్యక్తి ఈ ముద్ర లోన్ తీసుకున్నాడు, 50,000 ఇచ్చారు. దాంట్లో కన్సెషన్ ఉంటుంది అనమాట. 50,000 ఆయన కట్టవలసింది 30,000, 30,000కి వడ్డీతో కట్టాలి ఇంట్రెస్ట్. అది కూడా తక్కువ ఉంటుంది. ఆ తక్కువలో మళ్ళీ అది 2% రాయితీ ఇచ్చారు, మళ్ళీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అప్ టు 1 year వరకు. ఓకే, సో దీనికోసం 1,500 కోట్లు కేటాయించారు. మైగ్రెంట్స్ ఆహారం కోసం 3,500 కోట్లు కేటాయించారు. ఓకే, ఇది ప్యాకేజ్ 2లో ఉంది. ప్యాకేజ్ 2లో ఇక ఆదివాసీల కోసం అంటే ట్రైబల్స్ కోసం కంపా ప్రోగ్రాం ద్వారా, కంపా అంటే కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అండ్ అథారిటీ, ఈ కంపా అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఆదివాసీలకు 6,000 కోట్ల రూపాయలు ట్రైబల్స్కి ఆదివాసీ ప్రజలకు లబ్ధి చేకూర్చేట్టు కేటాయించారనమాట. ఈ పథకం ద్వారా ఖర్చు పెడతారు. ఆదివాసీ ట్రైబల్స్ యొక్క జీవన విధానం మార్చడానికి కానీ వాళ్ళ ఫుడ్కి కానీ ఈ కష్ట సమయంలో
అలాగే హౌస్ పర్చేస్, ఎవరైనా మిడిల్ క్లాస్ పీపుల్ హౌస్ కొనాలనుకుంటే జనరల్గా వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 6 లక్షలు నుండి 18 లక్షల లోపు ఉంటే వాళ్ళకి ఒక రాయితీ స్కీమ్, సబ్సిడీ స్కీమ్ ఉంది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ 6.5% వాళ్ళకి ఏం చేస్తారంటే రాయితీ ఇస్తారు. 6.5%. అది ఫస్ట్ టైం ఇల్లు కొంటేనే, మరి రెండోసారి మూడోసారి కాదు. మొదటిసారి ఇల్లు కొంటే మీ ఇన్కమ్ 18 లక్షల లోపు ఉంటే 6 లక్షల నుంచి 18 లక్షల లోపు మీడియం క్లాస్ మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మీకు రాయితీ ఉంటుందన్నమాట. ఈ మధ్య జనప్రియ అపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని హైలైట్ చేస్తున్నారు. మీరు ఎంప్లాయా, చిరుద్యోగ, మీకు ఇంత బెనిఫిట్ వస్తుంది అని చెప్పి. ఇది ఈ మార్చ్తో అయిపోయింది. నెక్స్ట్ మార్చ్కి టిల్ 2021 వరకు ఎక్స్టెండ్ చేశారనమాట ఈ స్కీమ్ని. దీనివల్ల 70,000 కోట్ల రూపాయలు మనకి ఆదా అవుతుందట. అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టాలా, గవర్నమెంట్ పాకెట్కి వెళ్ళి ఖర్చు పెట్టాలా. రాయితీ ఇస్తుంది కదా మరి సబ్సిడీ గవర్నమెంట్ పెట్టి 70,000 కోట్ల రూపాయలు. సో ఈ రాయితీని ఏం చేసింది, మార్చ్ 2021 వరకు పెంచిందనమాట. ఓకే, అలాగే 40 కార్మిక చట్టాలు ఉన్నాయి, 40 లేబర్ యాక్ట్స్. ఇవన్నీ మెర్జ్ చేసేస్తున్నారు. చేసేసి నేషనల్ ఫ్లోర్ వేజ్ యాక్ట్ తీసుకొస్తున్నారు. దీంట్లో 100% ఆల్ లేబర్స్ అన్నీ వచ్చేస్తారు. నేషనల్ ఫ్లోర్ వేజ్ యాక్ట్, నేషనల్ ఫ్లోర్ వేజ్ యాక్ట్. 40 కార్మిక చట్టాలని మెర్జ్ చేసి ఒక చట్టంగా తయారు చేస్తున్నారు. దాని పేరు నేషనల్ ఫ్లోర్ వేజ్ యాక్ట్. ఇంకా రాలేదు, వస్తుంది ఇది. ఓకే, ఇది P2లో ఉన్నవి, ప్యాకేజ్ 2లో ఉన్నవి. ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ప్యాకేజ్ 3, నిర్మలా సీతారామన్ గారి యొక్క ప్యాకేజ్ 3 11 ఐటమ్స్ కాన్ అయిన కట్ ఇట్ ప్యాకేజ్ 3 11 ఐటమ్స్ 1,63,343 crores. ఫస్ట్ ప్యాకేజ్ 5.94 lakhs, సెకండ్ 3.16 lakhs, థర్డ్ 1.63 lakhs. సో దీంట్లో 11 ఐటమ్స్, 8 మౌలిక సదుపాయాలు, 3 చట్ట సవరణలు, యాక్ట్లు సవరించడం అన్నమాట. వీటిలో చూస్తే మనకి అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,00,000 కోట్లు. అంటే ఏంటి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? శీతల గిడ్డంగులు, వేర్ హౌసింగ్, కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టోరేజ్ కెపాసిటీ పెంచడం, కోల్డ్ స్టోరేజ్ పెంచడం, ఈ నామ్స్, ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ వ్యవస్థని బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైతులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి, సూక్ష్మ ఆహార తయారీ రంగం ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి 10,000 కోట్లు. అలాగే మత్స్య సంపద యోజన 20,000 కోట్లు. వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ లైవ్ స్టాక్స్ ఎగెన్స్ట్ డిసీజ్ 13,343 కోట్లు. డైరీ డెవలప్మెంట్ ఫండ్ 15,000 కోట్లు. హెర్బల్ ప్లాంట్స్ ఔషధ మొక్కలకు 4,000 కోట్లు. హానీబీ కల్టివేషన్ తేనెటీగల పెంపకం 500 కోట్లు. కూరగాయలు ట్రాన్స్పోర్టేషన్ నిల్వ వెజిటేబుల్స్ 500 కోట్లు. ఇవి మనకి అంటే కంప్లీట్. ఇక్కడ ఇంతకుముందు కూడా ప్యాకేజ్ 2లో రైతుల కోసం వచ్చింది, వాళ్ళ లోన్స్ కోసం, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కోసం. అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి గరిష్టంగా 3 లక్షల లోన్ ఇస్తారు, 3 lakh rupees లోన్. కేసీసీ కార్డు ఉన్న వాళ్ళకి 3 lakh rupees ఇస్తారు. కేసీసీ కార్డు వ్యాలిడిటీ 3 సంవత్సరాలు, 3 years అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ వ్యవసాయం ఇదే. అంటే ఫ్యూచర్లో రైతే రాజు అనే సామెత నిజమవుతుంది. ఈ కరోనా మూలంగా ఈ గ్రామాలను అభివృద్ధి చేయాలి, గ్రామాలు పటిష్టంగా ఉండాలి, రైతు పటిష్టంగా ఉండాలా. ఇప్పుడు ఇంతమందికి 2-3 months ఏమీ లేవు, మనకి కూర్చొని తింటున్నారు అందరూ కూడా. వీటికి ఫుడ్ గ్రెయిన్స్ కావాలంటే ఇంత పెద్ద దేశానికి ఎలాంటిది ఎప్పుడైనా వచ్చినప్పుడు, సపోజ్ లాక్డౌన్ 3 months నెమ్మదిగా సరళిస్తున్నారు, కానీ 1 year ఉంటే ఇంట్లో సరిపోతాయి మన ఆహార గింజలవి? క్వశ్చన్ మార్క్ అనమాట. కాబట్టి ఇంత పెద్ద దేశానికి కేసీఆర్ అన్నట్టు ఇంత పెద్ద దేశానికి ఎవరైనా ఆహారం పెడతారా? 130 కోట్లు, 135 కోట్ల మంది ఇప్పుడు యాజ్ అండ్ డే 135 కోట్ల మందికి ఆహారం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అప్పుడు? సో కాబట్టి మనం రైతుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, అగ్రికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దాంట్లో భాగంగానే దీంట్లో మనకి
వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేశారనమాట. హెర్బల్ ప్లాంట్స్, ఔషధ మొక్కలు, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆర్ యూనిట్స్ చూద్దాం. దీనికి గవర్నమెంట్ బ్రాండింగ్ కల్పిస్తుందట, సెంట్రల్ గవర్నమెంట్ బ్రాండింగ్ కల్పిస్తుందట. ఎట్లా? కొన్ని ఏరియాస్లో కొన్ని పాపులర్, ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం, టర్మరిక్, పసుపు చాలా పాపులర్, కాబట్టి దీనికి తెలంగాణ టర్మరిక్ అని చెప్పి బ్రాండింగ్ ఇస్తుందట గవర్నమెంట్ ఇంటర్నేషనల్ వైడ్. ఏపీ చిల్లీస్, మిరపకాయలు బాగా పండుతాయి కాబట్టి ఏపీ చిల్లీస్ అని బ్రాండింగ్ ఇస్తుందట. అలాగే జమ్మూ కాశ్మీర్ కుంకుమ పువ్వు అందరూ తెలిసిందే, బ్రాండింగ్ ఇస్తుంది. యూపీ మ్యాంగోస్ బ్రాండింగ్ ఇస్తుంది. సో ఇలా ఒక్కొక్క, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బాంబు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాల్లో బాంబు, వెదురు ప్రొడక్ట్స్. సో బాంబు ఐటమ్స్, బాంబుతోటి పికిల్స్ కూడా పెడతారు లోపల పల్ప్ తీసి, ఇవి బ్రాండింగ్ ఇస్తుంది అనమాట. ఇది ప్రభుత్వమే చూసుకుంటుంది. అలాగే హెర్బల్ ప్లాంట్స్ కమింగ్ 2 yearsలో 10 లక్షల హెక్టార్లలో కల్టివేట్ చేయాలట. 10 లక్షల హెక్టార్లు, ఎకరాలు కాదు, హెక్టార్లు అంటే 25 లక్షల ఎకరాలు. ప్రజెంట్ 2.25 lakh హెక్టార్సే ఉంది. చూడండి, ఈ కరోనా వచ్చింది కాబట్టి ఔషధ మొక్కల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది ప్రభుత్వం. సో గంగా రివర్ ఒడ్డునట్ట 2 సైడ్లు 800 హెక్టార్లలో కల్టివేట్ చేయాలంట ఫస్ట్ ఔషధ మొక్కలు, హెర్బల్ ప్లాంట్స్ అన్నమాట. దీనికి ఔషధ మొక్కలను ప్రోత్సహిస్తూ 4,000 కోట్లు కేటాయించింది. వాళ్ళకి రాయితీలు ఇవ్వడం, అదేవిధంగా ప్రోత్సహించడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తుంది రైతులకి. కమర్షియల్ క్రాప్ కదా, అది అమ్ముకోవచ్చు ఫ్యాక్టరీస్కి, మెడికల్ కంపెనీస్కి. ఓకే, స్టోరేజ్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, నిత్యావసర వస్తువుల యొక్క చట్టం 1955, దీన్ని అమెండ్ చేశారు. ఎందుకంటే ఈ నిల్వలు, నిత్యావసర వస్తువులు నిల్వ చేయాలి అంటే స్టోరేజ్ అంటే నిల్వ. ఇంతకుముందు లిమిట్కి మించి చేయకూడదు. ఆనియన్స్ కానీ, పొటాటో కానీ, బంగాళాదుంపలు, ఉల్లి బంగాళాదుంపలు, ఇవి పప్పు ధాన్యాలు కానీ పరిమితం మించి చేయకూడదు. ఇప్పుడు అలా కాదు, ఎత్తేసారు, అది లిఫ్టెడ్ బ్యాన్, అమెండెడ్, అందుకే సవరణ చేశారు. ఎంతైనా దాచుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇలాంటి సమయంలో మనకి అక్కడికి వస్తాయి కదా, ఇలాంటి సమయంలో యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అది ఉంది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని సవరించారనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. యాక్ట్ అడుగుతాడు, ఇది ఇవి ఏం అడిగాడు కానీ యాక్ట్ అడుగుతాడు. ఇవన్నీ నిత్యావసర వస్తువులే కదండి, రోజు మనకు కావాల్సినవి కదా, మనం తినే ఆహారంలో ఉండవలసినవి కదా, నిత్యావసర వస్తువులు. అలాగే డైరీ సెక్టర్, పాడి పరిశ్రమ అభివృద్ధి 20 to 25% కోవిడ్ వల్ల అవి కన్సెప్షన్ తగ్గిపోయింది. యాక్చువల్గా భారతదేశం ఇండియాలోనే లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్. ఇండియా సెకండ్ అమెరికా. ఇండియా లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్, సెకండ్ అమెరికా. మన మిల్క్ పర్ డే 560 lakhs లీటర్స్, ఒక రోజుకి 520 లక్షల లీటర్లు ఉత్పత్తి చేస్తున్నాం పర్ డే. మిల్క్ ప్రొడక్షన్ 560 lakh లీటర్స్. కానీ కన్సెప్షన్ ఈ కోవిడ్ వేళ 2 months నుంచి 360, మిగతా వేస్టే కదా. అంటే అంతా దీనికోసం, దీన్ని రికవరీ చేయడానికి 15,000 కోట్లు కేటాయించారు. 15,000 కోట్లు కేటాయించారు. అలాగే వెజిటేబుల్స్ చూస్తే మనకి కూరగాయల్లో ఇంతకుముందు 50% రాయితీ ఒక 3 కూరగాయలకి ఇచ్చారు. ఏంటవి మనం ఎక్కువ తీసుకునేవి రోజు? టొమాటో, ఆనియన్స్, పొటాటో. ఈ 3 కామన్గా ఉంటాయి. ఏ మార్కెట్లోకి వెళ్ళి ఈ 3 ఎక్కువ ఉంటాయి. వీటికి 50% రాయితీ, మిగతా కూరగాయలు లేదు. ఇప్పుడు ఎలా కాదు, టాప్ టు టోటల్ అని పెట్టారు. టాప్ అంటే ఏంటి? టొమాటో, ఓ అంటే ఆనియన్, పి అంటే పొటాటో. ఇప్పుడు టాప్ నుంచి టు టోటల్ అంటే అన్ని వెజిటేబుల్స్కి, అంటే ఈ రాయితీ కూరగాయలన్నింటికి ఇస్తున్నారనమాట. టాప్ టు టోటల్, అది దాని మీనింగ్. చాలా ఇంపార్టెంట్ అది. దీనికోసం 500 కోట్లు కేటాయించారు. సో ఇవి ముఖ్యంగా మనకి దీనికి సంబంధించింది. ఓకే, P4 అంటే ప్యాకేజ్ 4. ఈ ప్యాకేజ్ 4లో మనకి అమౌంట్ చెప్పలేదు, కానీ 8 సెక్టార్స్ మొత్తం ప్రైవేటైజేషన్ అని చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి కోల్ రంగంలో, బొగ్గు రంగంలో మోనోపాలీ ఉంది మనకి. దాన్ని ఎండ్ ఆఫ్ మోనోపాలీ, ప్రైవేట్ వాళ్ళకి అనుమతిస్తున్నారు. అలాగే మైనింగ్, దీంట్లో ఎక్స్ప్లోరేషన్, రీసెర్చ్, ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ చేస్తారు. ఇంతకుముందు రిజిడ్గా ఉండేవి రూల్స్లన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ చేస్తారు. ఏవియేషన్ కంప్లీట్ ప్రైవేటైజేషన్. అదేవిధంగా డిఫెన్స్ 49% ఎఫ్డీఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండేది 74%కి పెంచారు. అది కూడా ఆటోమేటిక్ రూట్ అంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకుని వచ్చేస్తాయి, ఈజీ అన్నమాట. సో అలాగే ఎలక్ట్రిసిటీ డిస్కిమ్స్ ప్రైవేటైజేషన్ 100% యూటీస్లో. స్టేట్స్లో ఎంత పర్సెంటేజ్ నేను చెప్పలేదు. అలాగే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, సామాజిక మౌలిక వసతులు ప్రైవేట్.
వాళ్ళకి దీనికి నిధి 20% ఏర్పాటు చేశారు, ఇప్పుడు 30%కి పెంచారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ప్రైవేట్ వాళ్ళ యొక్క పాత్రకి నిధి ఏర్పాటు చేశారు 20, దాన్ని 30% పెంచారు. స్పేస్ ప్రైవేట్ వాళ్ళకి అనుమతిస్తున్నారు. ఆటోమేటిక్లో కూడా ఆటోమేటిక్ కాదు, ఆటమిక్ అంటే విద్యుత్ అనురంగం అనమాట. సో ఆటమిక్లో PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అట. సో ఈ ముఖ్యంగా మనకి P4లో ఉన్నవి. అమౌంట్ ఏం చెప్పలేదు కానీ కొన్ని మెన్షన్ చేశారు, అవి ఏంటో చూద్దాం ఒకసారి. సో ఈ P4 ప్యాకేజీలో కోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 50,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఏంటంటే ఈ కోల్ని వెలికి తీసి ఆ కోల్ని ఎవరైతే గ్యాస్గా మారుస్తారో, హూ విల్ కన్వర్ట్ ద కోల్ ఇంటి గ్యాస్ లైక్ కోల్ బెడ్ మీథేన్, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, దీన్ని వైబుల్ ఫండ్ అంటారు. సో ఇది 8,100 కోట్లు కేటాయించారు. ఈ రెండే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం చెప్పారంటే ఈ ప్యాకేజ్ 4లో 6 ఎయిర్పోర్ట్స్ని ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పారు. ఆ 6 ఎయిర్పోర్ట్స్ ఏంటంటే ఇవి ఇక్కడ రాసినవి: అమృత్సర్, వారణాసి, భువనేశ్వర్, అమృత్సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్పూర్, తిరుచి. అయితే ఇంతకుముందు ఒక 6 ఆల్రెడీ ప్రైవేటైజేషన్ చేసేశారు మోడీ గారు. లక్నో, అహ్మదాబాద్, మ్యాంగ్లూర్, తిరువనంతపురం కేరళ, జైపూర్, గౌహతి. లక్నో, అహ్మదాబాద్, మ్యాంగ్లూర్, తిరువనంతపురం, జైపూర్, గౌహతి. ఈ 6 ఇంతకుముందు చేశారు. వీటి నుంచి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఒక 6 చేశారు, మొత్తం 12. ఈ 12 ప్రైవేటైజేషన్ వల్లట సంవత్సరానికి 1,300 కోట్ల ఆదాయం వస్తుందట గవర్నమెంట్కి. అలాగే ఇప్పుడు మనకి స్పేస్ గగనతలం మనం 60% ఉపయోగించుకుంటున్నామట. ఇక నుంచి 100% ఉపయోగించుకుంటామట. ఎందుకని మనం ఈ 60% ఉపయోగించుకోవడం వల్ల తిరిగి రావాల్సి వస్తుంది, టైం వేస్ట్, ఫ్యూయల్ వేస్ట్. ఇప్పుడు 100% ఉపయోగించుకుంటే, అంటే ప్రైవేట్ వాళ్ళు విమానాలు ఎక్కువ వచ్చి ఎక్కువ ఎయిర్పోర్ట్లు పెట్టి ఎక్కువ అభివృద్ధి చేసి అప్పుడు ఏమవుతుంది, పైన కూడా రూట్స్ ఉంటాయి, బట్ కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇవి పెరిగితే ఆ రూట్లో వేస్తారు, పైన కూడా పర్మిషన్ తీసుకుంటారు, డబ్బులు ఎక్కువ వస్తాయి, ఫ్యూయల్ ఆదా అవుతుంది, టైం ఆదా అవుతుంది. సో మనం గగనతలాన్ని స్పేస్లో ఏవియేషన్ రూట్ని 60% ఉపయోగించుకుంటున్నాం, 100% ఉపయోగించుకోవాలట. అదేవిధంగా ఓవర్ హాలింగ్ అంటాం, అంటే విమానాల మరమ్మతులు హబ్గా ఇండియాని తయారు చేయాలట. ఓవర్ హాలింగ్, విమానాల మరమ్మతులకి ఇండియా హబ్గా తయారు చేయాలట. ఇది నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. సో ఇవి P4లో ప్యాకేజ్ 4లో ఉన్న ఇంపార్టెంట్. ఓకే, ప్యాకేజ్ 5లో నిర్మలా సీతారామన్ గారు ప్యాకేజ్ 4 అండ్ ప్యాకేజ్ 5 చూస్తే ఇదంతా కూడా ప్రైవేటైజేషన్ మీద, విత్డ్రాల్ ఆఫ్ గవర్నమెంట్ షేర్ మీద నడుస్తుంది. నిధులు సమీకరించుకోవాలా అనే అంశం మీద నడుస్తుంది. PSUsలో ప్రభుత్వ వాటా విత్డ్రా చేసుకోవాలా, నిధులు సమీకరించాలా, దాన్ని తీసుకొచ్చి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలా. అదే 4, 5 ప్యాకేజీలో. దాంట్లో నాన్ స్ట్రాటజిక్ PSUs, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, వాళ్ళు ప్రైవేటైజేషన్ చేసేస్తారు. నాన్ స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకం కానీ, అంటే ప్రాధాన్యత, అత్యంత ప్రాధాన్యత, అది స్ట్రాటజిక్. ప్రాధాన్యత లేనివి నాన్ స్ట్రాటజిక్. అలాగే స్ట్రాటజిక్ చూస్తే PSUs 4కి పరిమితం చేయాలి. ఆ 4లో ఒకటి ప్రభుత్వంలోనే ఉంటుంది, ప్రభుత్వం నుంచి మళ్ళా ప్రైవేట్ కూడా అలౌట్ ఇస్తారు వీలైతే. న్యూ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ పాలసీ తీసుకొచ్చారు ఆమె. FRBM సడలించారు. చెప్తానేది ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్. కేసీఆర్తో సహా చాలా రాష్ట్రాల CMs దీని మీద ప్రెజర్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ పైన FRBMను సడలించింది. ఇవి హైలైట్స్. అయితే ఓవరాల్గా ఆమె చెప్పింది ఒక్కొక్క సెక్టార్ తీసుకుని కొన్ని హైలైట్స్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా హెల్త్ రిలేటెడ్ సెక్టార్ తీసుకుంటే మనకి PM అనౌన్స్డ్ ఆల్రెడీ 15,000 crores, 15,000 కోట్లు హెల్త్ సెక్టర్కి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసి ఉన్నారు ఆల్రెడీ. సో అయితే దీంట్లో కొన్ని రాష్ట్రాలకి ఇచ్చారు, PPEలకి ఇచ్చారు, కిడ్స్ ల్యాబ్స్కి ఇవి ఇవ్వడం జరిగింది. వాటిలోని ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చనిపోతే 50 lakhs ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కల్పిస్తుంది, 50 lakhs రూపీస్. అలాగే విర్చువల్ లెర్నింగ్ మాడ్యూల్ ఐగాట్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఐగాట్ ప్లాట్ఫామ్, విర్చువల్ లెర్నింగ్ మాడ్యూల్, ఐగాట్ ప్లాట్ఫామ్, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలా. ఓకే, సో అదేవిధంగా ఒక్కొక్క సెక్టార్ గురించి కొన్ని అంశాలు చెప్పడం జరిగింది, అవేంటో డిస్కస్ చేద్దాం.
మనీ గురించి ఏమి చెప్పలేదు, బట్ ఆమె స్ట్రాటజిక్ నాన్ స్ట్రాటజిక్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పిఎస్యూస్. ఓకే, ఇప్పుడు చూద్దాం అదేంటో. ఈ ప్యాకేజ్ 5లో చూస్తే మనకి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే ఇండియాస్ పొజిషన్ 2014లో 142 ర్యాంక్, బట్ 2019లో 63 ర్యాంక్, 2019లో 63వ ర్యాంక్. అదేవిధంగా డీక్రిమినలైజేషన్ ఆఫ్ కంపెనీస్ లా, ఈ 2013 కంపెనీస్ లా ఉంది, దానికి డీక్రిమినలైజేషన్ కొన్ని పొరపాట్లకి క్రిమినల్ కేసు లేకుండా చేశారనమాట. అదే స్వయం ప్రభ డిటిహెచ్ ఛానల్ టు ఎంకరేజ్ ది ఆన్లైన్ ఎడ్యుకేషన్, స్వయం ప్రభ డిటిహెచ్ ఛానల్. అదేవిధంగా దీక్ష ప్లాట్ఫామ్ ఇస్ స్కూల్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్ స్టేట్స్ యూటీస్, దీక్ష ప్లాట్ఫామ్. అదేవిధంగా ఈ పాఠశాల దీక్ష ప్లాట్ఫామ్ అండ్ ఈ పాఠశాల, స్వయం ప్రభ, దీక్ష ప్లాట్ఫామ్, ఈ పాఠశాల. అలాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 40,000 కోట్లు కేటాయించారు. అంటే లైవ్లీహుడ్ కోసం మాన్సూన్ సీజన్ వస్తుంది కాబట్టి మైగ్రెంట్స్ లేకుండా 300 కోట్ల % ప్రొవైడ్ చేయాలి వరకు వాళ్ళకి 40,000 కోట్లు, తద్వారా మైగ్రెంట్స్ తగ్గుతారు. ఇది హైలైట్ అనమాట. ఈ నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాంట్లో మైగ్రెంట్స్ కోసం వాళ్ళకి ఊళ్ళోనే చెరువులు తవ్వడం, పర్యావరణానికి అనుకూలంగా కాలువలు త్రవ్వడం, ఇవి ముఖ్యంగా మనకి వర్కులు చేయిస్తారు. 40,000 కోట్లు. ఓకే, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ ఎంత ఉపయోగకరంగా ఉందో మనకు తెలిసి వచ్చింది. కాబట్టి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ని స్టార్ట్ చేయబోతుంది గవర్నమెంట్. దీనికి ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ అయింది. అలాగే పిఎం ఈ విద్య, దీనికోసం 1 క్లాస్ 1 ఛానల్ 1 to మనకి 12th క్లాసెస్ వరకు ఇది కూడా లాంచ్ చేశారు. దీక్ష అని ఒక యాప్ ఆల్రెడీ చెప్పాను మీకు. అదేవిధంగా టాప్ 100 యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చారు టు స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్ సిన్స్ 30th మే, దిస్ మంత్ ఆఫ్ మే నుంచి. అదేవిధంగా స్పెషల్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎంఎస్ఎంఈ, అంటే దివాలా స్మృతి చట్టం. దివాలా స్మృతి అంటే కంపెనీ దివాలా తీసిందంటాం కదా, దాన్ని 1 year వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇటువంటి చర్యలు తీసుకోవద్దు క్లౌడ్ మూలంగా. అదేవిధంగా కొన్ని కొన్ని ఏవైతే ఉంటాయో చిన్న లోపాలు ఉన్నవి అవి కూడా రాజీ పడే విధంగా చేశారు. ఇంతకుముందు అది లేదు. దివాలా చట్టంలో అనేక మార్పులు చేశారు ఎంఈసీఎంఈస్ గురించి. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో అలా కంపెనీస్ కొన్ని వెసులుబాటు ఇచ్చారు. సో దివాలా చట్టానికి ఒక 1 year ఎక్స్టెండ్ చేశారు. ఏ దివాలా చట్టాన్ని ప్రకటించొద్దని చెప్పారు. అదేవిధంగా కొన్ని రాజీ పడే కేసెస్ని రాజీ చేసుకోవచ్చని చెప్పారు. కొంచెం వెసులుబాటు కల్పించారు. ఓకే, ఈ ప్యాకేజ్ 5లో భాగంగా మనం చూస్తే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ మనకి న్యూస్లోకి వచ్చింది. ఆమె పరిమితి పెంచారు 5%కి నిర్మలా సీతారామన్ గారు. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఏంటి? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే టు రెడ్యూస్ ఇండియాస్ ఫిస్కల్ డెఫిసిట్. ఈ ఫిస్కల్ డెఫిసిట్ని మీకు బడ్జెట్లో చెప్పాను నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో. ఫిస్కల్ డెఫిసిట్ని రెడ్యూస్ చేయడానికి అంటే మనకి డిసిప్లైన్, ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫైనాన్షియల్ డిసిప్లైన్, అడ్డగోలుగా ఖర్చు పెట్టడం కాకుండా పొదుపుగా వాడుకోవాలి. అయితే ఇది దేశంలో అయినా రాష్ట్రాలకైనా 3% పెట్టారు. రాష్ట్రాలకైతే జిఎస్టిపి అంటాం, దేశం అయితే జీడిపి అంటాం. అంటే అప్పులు, అంటే లోన్స్ రూపంలో అప్పులు తీసుకోవడం అనేది ఆ దేశ లేదా ఆ రాష్ట్ర జీడిపిలో జిఎస్టిపిలో 3% మించకూడదు. అంటే దీన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారి వాదన ఏంటంటే మేము అప్పు తెచ్చుకుని మేము కట్టేటప్పుడు మీకెందుకు పెంచవచ్చు కదా అని. ఇప్పుడు కోవిడ్ ఈ వల్ల కేసీఆర్ గారు ఎప్పటి నుంచి అడగడం జరిగింది, దీన్ని 5%కి పెంచారు. 5%కి పెంచారు. 5%, నో ఇంక్రీజ్ 5%. అంటే 0.5% వరకు అన్కండిషనల్, తర్వాత కండిషన్స్ పెట్టారు. అయితే 2019-20కి తెలంగాణ చూస్తే ఎఫ్ఆర్బిఎం 3.5%గా ఉంది. ఇప్పుడు తెలంగాణకి 19-20-21 తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 11,05,136 కోట్లు. అయితే ఎఫ్ఆర్బిఎం 3% ఉంటే 33,154 కోట్లు తెచ్చుకోవచ్చు వాళ్ళు లోను, అందుకంటే ఎక్కువ తెచ్చుకోవడానికి లేదు. 33,154 కోట్లు లోన్ తెచ్చుకోవచ్చు.
త్రూ ఆర్బీఐ బాండ్లు విక్రయించడం ద్వారా లేదా అదర్ వేస్ ద్వారా కార్పొరేషన్ తీసుకోవడం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తీసుకోవడం, రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆర్బీఐ దగ్గర, రెండోది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఎఫ్ఆర్బిఎం 5% కాబట్టి ఇప్పుడు 55,256 కోట్లు లోన్ రూపంలో తెచ్చుకోవచ్చు. అంటే 22,102 crores అదనంగా తెచ్చుకోవచ్చు. సో 22,102 కోట్లు 22,102 crores ఈ అదనంగా తెచ్చుకోవచ్చు అనమాట. 22,102 కోట్లు అదనంగా తెలంగాణ అప్పు తెచ్చుకోవచ్చు. ఈ కోవిడ్ వల్ల 10,000 కోట్లు నష్టం వచ్చినా కూడా ఇంకా 10,000 కోట్లు ఉంటుంది. ఓవరాల్గా అడ్జస్ట్ అవుతుంది, ఎకానమీ బూస్ట్ అవుతుంది. అది రాష్ట్రాలకు ఇచ్చిన వెసులుబాటు. ఇది ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఇది 2004 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. 2003 యాక్ట్ 2004 నుంచి అమల్లోకి వచ్చింది. 2004 నుంచి కేమ్ ఇంటూ ఫోర్స్. ఓకే, సో ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నమాట. ఇన్స్టిట్యూషన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. ఓకే, 0.5% వరకు అన్కండిషనల్, తర్వాత కండిషన్, ఇలా చేయండి, అలా చేయండి, ఇది ఇలా ఉండాలని చెప్పి. ఓకే, ఇది ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచారు ఈ ప్యాకేజ్ 5లో. గుడ్. సి రెవెన్యూ లాస్ డ్యూ టు ట్యాక్స్ కన్సెషన్ సిన్స్ 22 మార్చ్ 2020 ప్రభుత్వం ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వడం వల్ల మార్చి 22 7,800 కోట్లు లాస్ వచ్చిందిట ప్రభుత్వానికి. అది ప్రభుత్వమే వేరు చేయాలి, ప్రభుత్వం పెట్టుకున్నట్టే. పిఎం అనౌన్స్మెంట్ ఫర్ హెల్త్ సెక్టర్ ఇప్పుడు చెప్పాను 15,000 కోట్లు. అలాగే పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన 1,70,000 కోట్లు, అన్నీ కలిపితే 1,92,800 కోట్లు. కాబట్టి ఆర్బీఐ ఇచ్చింది 8 లక్షల పైన. ఆర్బీఐ మెజర్స్ అని చెప్పాను 8 లక్షల పైన ఉంది. అవన్నీ కలుపుకుంటే ఆర్బీఐ ఇచ్చిన 8 లక్షల కోట్లు, ఇది గరీబ్ కళ్యాణ్ యోజన, ముందు ప్యాకేజెస్ అన్నీ కలుపుకుంటే 20.97 లక్షల కోట్లు టోటల్ ఇది ప్యాకేజ్. సో సమూలంగా ఈ ప్యాకేజ్ ఏంటంటే అటు ప్రైవేటైజేషన్, ఇటు ఉపాధి కల్పించడం స్వస్థలాల్లోనే, అదేవిధంగా జీడిపి వృద్ధి. ఇప్పుడు హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు నేషనల్ హెల్త్ మిషన్ ఉంది, ఇప్పుడు డిజిటల్ హెల్త్ మిషన్. ఇప్పుడు ఈ లిటరసీ మీద ఫోకస్ పెడుతున్నారు. సో ఈ లెర్నింగు, డిజిటల్ హెల్త్, అగ్రికల్చర్ ఫోకస్, అలాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, వీటి మీద ఎక్కువగా ఫోకస్ దీంట్లో పెట్టడం జరిగింది. ఓకే, సో ఇది ఓవరాల్ 5 ప్యాకేజెస్ గురించి ఎన్నో చర్చించాము. ఈ అప్డేట్ ఇచ్చాను మీకు ప్యాకేజెస్లో. ఇది మోర్ సఫిషియంట్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్. సో కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ రూపా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. మీ మిత్రులకు చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, అందరికీ షేర్ చేయండి. సో ఈ యొక్క ఛానల్ మీకోసమే, ఫర్ యూ ఓన్లీ, అంటే స్టూడెంట్స్ ఓరియంటేషన్లోనే ఈ ఛానల్ని పెట్టడం జరిగింది. ఈ అకాడమీ కూడా అట్ లో ఫీ హై వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.